గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ ఆరోపణ చేశారు. నిరుపేదలకు మంచి ఇల్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టును సీఎంకి ఇచ్చామని, ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7,01,481 ఇళ్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతి ఇచ్చామని, వాటిలో 4,54,706 ఇళ్లు గ్రాంట్ అయ్యాయి అన్నారు. 2019 నాటికి 3,13,832 ఇళ్లు స్టార్ట్ అయ్యాయని, మిగిలినవి ల్యాండ్ డిస్ప్యూట్ కారణంగా ఆగిపోయాయని వెల్లడించారు. 14-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని చెప్పారు నాకు. దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం. మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా. అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇలా అనేక, జపాన్ కావచ్చు, అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం, దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి అంటాం. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం. 7 లక్షల ఇల్లు, 1-2 కాదు, 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే 7,01,481 ఇల్లు, 7,01,481 ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో 5 లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే. దాంట్లో 4,54,760 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి, వాటికి టెండర్లు పిలిచాం. 4,54,706 ఇళ్ళు. 2019కి 3,13,832 ఇళ్ళు, 3,13,832 ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే. మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం. అవి క్లియర్ అయితే ఈ 4,54,000 టెండర్